జైలు నుంచి విడుదలయ్యి వచ్చి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన వైరా ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అందరూ కూడా ఇంకా సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సుమిత్ర ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం, దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరు కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉంటాయి. కానీ జ్యోత్స్నాకి ఏమీ కూడా అర్థం కాదు. తనైతే కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. వీళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. అసలు ఈ దీప మొక్కల్లో నవ్వు కూడా చూడకూడదు అనుకున్నాను. కానీ ఈ దీప ఇంత సంతోషంగా ఉంటే నేను చూసి ఓర్చుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక పారిజాతంతో అంటూ ఉంటాడు, పారు, ఇక నుంచి మనకి మంచి రోజులు మొదలయ్యాయి. ఇక చెడ్డ వాళ్ళకి రోజులు అయితే వాళ్ళకు కూడా మొదలయ్యాయి. అది కూడా చెడు రోజులే. వాళ్ళు చేసిన పాపాలకి కర్మ ఫలితాలు అనుభవించబోతున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కార్తీక్ మాటలకి ఇక జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది, అసలు బావ ఉద్దేశం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడో ఏమీ కూడా అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత ఇక అందరూ కూడా దీప సీమంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీప సీమంతం మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి అని దశరథ అయితే అంటాడు. అప్పుడే పారిజాతం అంత గ్రాండ్గా చేయడానికి వాళ్ళేమన్నా మనలాగా కోటీశ్వరులా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంట్లో పనిచేసే పని మనిషికి, డ్రైవర్కి మనం ఇంతలాగా హోదా ఇవ్వకూడదండి అని అనగానే అప్పుడే ఇక శివనారాయణ అంటూ ఉంటాడు, జ్యోత్స్న ఒకసారి వెళ్ళి అగ్రిమెంట్కి పేపర్స్ పట్టుకునిరా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు అగ్రిమెంట్స్ పేపర్స్ ఎందుకు తాత అని అంటూ ఉంటే, నువ్వు వెళ్ళి పట్టుకురా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రాని వెళ్ళు, నా బెడ్రూమ్లో కబోర్డ్లు ఉంటాయి తీసుకురా అని అంటూ ఉంటుంది పారిజాతంతో. అదేంటే నువ్వు పడుచుదానివి, గబగబా మెట్లు ఎక్కగలవు, నేనేమో ముసలిదాన్ని, నాకేమో కీళ్ళ నొప్పులు, నన్ను వెళ్ళి తెమ్మంటావేంటి, నువ్వే వెళ్ళి తేవచ్చు కదా అని అంటూ ఉంటే, అదేంటి పారు మర్చిపోయావా, మరి బోనుమేర ఇచ్చి అత్తని కాపాడిన ప్రాణదేవత జ్యోత్స్న, అప్పుడే తను ప్రతిసారి మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే తనకి ప్రాబ్లం అవుతుంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక పారిజాతం, అవును కదా, నేను ఈ సంగతే మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అంటూ ఉంటాడు శివనారాయణ అయితే, రే కార్తీక్, ఈ అగ్రిమెంట్పై నువ్వు ఏ సందర్భంలో సంతకం పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇప్పుడు అవన్నీ ఎందుకు తాత అని అంటూ ఉంటే, అదేంటి కార్తీక్, నాన్న అడుగుతున్నారు కదా చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, దీపని ఎవరో పొడి చేశారు, బ్లడ్ ఇవ్వడానికి జ్యోత్స్న వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే, అదేంటి కార్తీక్ అలా చెప్తున్నావు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా కదా చెప్పాల్సింది అని అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య, నాతో చెప్పాడు నాన్న, ఆ రోజు జ్యోత్స్న సుమిత్ర వెళ్తూ ఉంటే సుమిత్రని ఆపేసి నేను వెళ్ళి బ్లడ్ ఇస్తానని చెప్పింది. కానీ ఆ రోజు జ్యోత్స్న మాత్రం బ్లడ్ ఇవ్వకుండా వచ్చిన డోనర్స్ని కూడా ఆపేసి అప్పుడే అనుకున్నదే ఛాన్స్ అనుకుంటూ ఇక ఖాళీ కాగితాల మీద కార్తీక్ని సంతకాలు పెట్టమంది. నేను దాని మీద నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను, నువ్వు మాత్రం అడ్డు చెప్పడానికి వీల్లేదు, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే, సంతకం పెట్టు అని అంటూ బెదిరించింది. భార్య ప్రాణాల్ని కాపాడుకోవడానికి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన డోనర్స్ని లోపలికి పంపించడానికి ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో కార్తీక్ అయితే సంతకం పెట్టాడు నాన్న అని నిజాన్ని బయట పెడతాడు దశరథ. కానీ ఆ రోజు జ్యోత్స్న మిమ్మల్ని కార్తీక్ నానా మాటలు అన్నాడని చెప్పింది కదా, అదంతా కూడా అబద్ధమే అని అనగానే ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా అండి అని అంటూ ఉంటే, అది నిజమో కాదా అని నేను కూడా అనుకున్నాను సుమిత్ర. ఆ రోజు ఏ రోజైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి కదా హాస్పిటల్లో, మొత్తం చెక్ చేశాను, అప్పుడు మాటలతో సహా కూడా నాకు వినిపించాయి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను అని షాక్ అయిపోతూ ఉంటుంది.
అప్పుడే ఇక శివన్నారాయణ, ఏంటి జ్యోత్స్న, ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటే, అది తాత, మరి అప్పుడు బావ మనకి విరోధి కదా, ఎలాగైనా సరే నువ్వేమన్నావు, బావ మీద మనం పగ తీర్చుకోవాలన్నావు కదా, అందుకని అలా చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక ఆ మాట విని, సరే, ఎందుకంటే నేను కూడా నువ్వు చేసిన పాపంలో భాగమయ్యాను, అందుకని చేసిన పాపానికి ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నానని వెంటనే అగ్రిమెంట్ కాగితాలైతే చింపేస్తాడు. దాంతో ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ తాత అని అంటూ ఉంటుంది. ఏంటి తాత, నీవు ఇక్కడి నుంచి కార్తీక్ నా మనవడు, దీప నా మనవరాలు, అంతే తప్ప కార్తీక్ డ్రైవరు కాదు, దీప ఇంటి పని మనిషి కాదు, ఇక్కడ వాళ్ళకి బంధుత్వం మాత్రమే ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఉన్న అగ్రిమెంట్ కాగితాలు కూడా చింపేయడంతో ఇక కార్తీక్ అలాగే దీప కూడా ఆనందపడుతూ ఉంటారు. తరువాత ఇక అంటూ ఉంటాడు శివన్నారాయణ, ఆ రోజు కోపంలో నా కూతురికి నేను కట్నం కింద ఇచ్చిన ఆస్తిని లాక్కున్నాను, ఇప్పుడు మళ్ళీ నా కూతురికి ఆస్తిని తిరిగి ఇచ్చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక కాంచనకి ఆనందమే ఆనందం. మొత్తానికి నువ్వు దేవంతకుడురా, మీ తాతని బుట్టలో పడేసుకొని పోయిన ఆస్తిని తిరిగి తెచ్చుకున్నావు అని అంటూ ఉంటే, ఎవరి ఆస్తి ఎవరు తీసుకుంటారు పారు, మరి మా ఆస్తిని ఎవరైనా లాక్కుంటే మేమిద్దరం ఒప్పుకుంటామా ఏంటి, తాత ఆస్తి కూడా నాదే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని అప్పుడే ఇంకా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో శివన్నారాయణ, మీ రియాక్షను ఎలా ఉందో చూడ్డానికి కార్తీక్ భలే మాట అన్నాడు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు తాత ఇచ్చే ఆస్తిని నువ్వనే మాటలకి పౌరుషం వచ్చి తీసుకోనేమో అని నువ్వనుకుంటావేమో, కానీ నేను తీసుకుంటాను అని చెప్పి షాకిస్తాడు కార్తీక్. అయితే మా తాత సొమ్ము మనవడికి ఇస్తున్నాడు, అంతే తప్ప ఎవరో పరాయి వాళ్ళు వచ్చి ఆస్తిని లాక్కుంటానంటే నేనెందుకు ఊరుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న కూడా అలా ఉండిపోతుంది. మొత్తానికి ఇక పేదింట్లో నుంచి మళ్ళీ మామూలుగా కార్తీక్ అయితే కోటేశ్వరుడైతే అయిపోతాడు. అంతా కూడా సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే గదిలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది, నేను అనుకున్న పనులన్నీ కూడా అంతా రివర్స్ అయిపోయాయేంటి, ఇప్పుడు మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలిసిపోవడం, అందరూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండడం, నన్ను డాడీ పక్కన పెట్టడం, నన్ను ఎవరూ కూడా పట్టించుకోకపోవడం, ఇదంతా చూస్తుంటే నా పతనం మొదలైనట్టే అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అలా అనుకున్న తర్వాత ఇంతలో ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఫోన్ లిఫ్ట్ చేసి ఇక జ్యోత్స్న అయితే ఎవరు అని అడుగుతూ ఉంటే, నేను మీ నాన్నని అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే, నువ్వు మా నాన్నవి కాదు, నేను శివన్నారాయణ ఇంటి వారసురాల్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును కదా, నువ్వు బోనమేర ఇస్తేనే కదా సుమిత్ర వదిన బ్రతికింది, అలా అయితే నువ్వే శివన్నారాయణ ఇంటి మనవరాలివి, అయితే దీప మా కూతురా అని అంటూ ఉంటాడు దాసు. ఇక ఆ మాట విని ఒక్కసారి, ఏమో దీపే మీ కన్న కూతురేమో, ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే ఇంతలో ఇక పారిజాతం అయితే వస్తుంది. పారిజాతం వచ్చి, ఏంటే దీప మీ కన్న కూతురాని ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఎవరూ లేరు గ్రాని, ఎవరూ లేరు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఫోన్ లాక్కొని ఇక వింటూ ఉంటుంది పారిజాతం. దీపే నా కన్న కూతురు జ్యోత్స్న, నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. రే దాసు, ఏం మాట్లాడుతున్నావురా అని పారిజాతం అంటుంది. అమ్మా నువ్వా? అవునమ్మా, దీపే నా కన్న కూతురు, ఇప్పుడు దాకా దీపే ఆ ఇంటి వారసురాలని నేను అనుకున్నాను, కానీ ఈరోజు జ్యోత్స్న బోనుమేర ఇచ్చి సుమిత్ర వదిన్ని కాపాడింది, అలా అయితే దీపే నా కన్న కూతురు కదా, నేను దీపలో ఇంత సహనం ఓర్పు ఎక్కడి నుంచి వచ్చాయా అనుకున్నాను. నా భార్య తను అంతే కదా, ఎంతో ఓర్పుతో సహనంతో ఉండేది, దానికి సహనమే దీపక్ కూడా వచ్చినట్టుంది అని అంటూ ఉంటాడు దాసు. దీపే నా మనవరాలని ఎలా తెలుసురా అని అంటూ ఉంటే, దీపే ఆ ఇంటి వారసురాలు అనుకున్నానమ్మా,
ఆ రోజు కుబేరే తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. ఇప్పటి వరకు జ్యోత్స్న నా కూతురు అనుకున్నాను. నువ్వు చెప్పిన మాటలు విని తర్వాత అర్థమైంది కదా అని అంటూ ఉంటే, మరి ఈ విషయం జ్యోత్స్నాకి తెలుసా అని అడగంగానే తెలుసమ్మా అని అంటాడు. దాంతో ఇక సరేలేరా పెట్టేసేయ్, నాకు కాస్త పనుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్న వైపుకి తిరిగి అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, దీపే ఇంటి వారసురాలని నీకు తెలిసే దీపని చంపాలని అన్నిసార్లు దీపం మీద అటాక్ చేయించావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అది గ్రాని అసలు ఏమైందంటే అని అంటూ ఉంటే, ఏంటి ఎందుకు తడబడుతున్నావో అని అంటూ ఉంటుంది పారిజాతం. దీపే నా మనవరాలని దాసు చెప్పేశాడు. దీపే నా మనవరాలు. దీప కోసమే ఇక నీ నుంచి ఇప్పటి వరకు కూడా నీకోసం ఎలా బ్రతికానో దీపకు కూడా నేను అలాగే సహాయం చేస్తాను. ఇన్ని రోజులు దీప నా మనవరాలు కాదేమో అని నీతో చేతులు కలిపి నా మనవరాలకి నేను చాలా అన్యాయం చేశాను. కానీ ఇక నుంచి అలా జరగదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అది విని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని నిజ నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయి. ఈలోపే నువ్వు ఆ అవసరం లేని నిర్ణయాలు తీసుకోకు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి అనవసరమైన నిర్ణయాలు, నేను తీసుకునే తీరుతాను, ఎందుకంటే దీపే నా మనవరాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు గ్రాని అని తల పట్టుకుంటుంది జ్యోత్స్న. ఇదేంటి అంతా కూడా రివర్స్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదే అని జ్యోత్స్న అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక పంతులు గారు అయితే వస్తారు. ఇక గురువుగారు వచ్చి, ఇక సీమంతం చెయ్యాలండి మా అమ్మాయి దీపకి అని దశరథ అంటాడు. ఆ మాట విని జ్యోత్స్న అయితే, డాడీ మీ అమ్మాయి ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా చెల్లెలి కోడలను లేకపోతే నా మేనల్లుడు భార్యను అనొచ్చు కదా, మీ అమ్మాయి మీ కూతురులాగా చెప్తారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. తప్పేముంది జ్యోత్స్న, దీపకి మేమిద్దరమే కదా దగ్గరుండి కన్యాదానం చేసి పెళ్లి చేశాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక ఆ మాట విని, అప్పుడు అయిపోయింది కదా మమ్మీ, ఇప్పుడు కూడా తనని ఎందుకు అంతలా చూస్తారు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే, దాన్నే ఓర్చుకోలేని తను అంటారు అని అంటూ ఉంటుంది పారిజాతం. మీరేమీ అనుకోకుంటే మీరు ముహూర్తం పెట్టండి, దీపకి సీమంత ముహూర్తం చాలా గట్టిగా ఉండాలి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం మాటలకి ఇక ఇదేంటి పారిజాతం పిన్ని ఇలా మాట్లాడుతుందని అనుకుంటూ ఉంటాడు దశరథ. తరువాత ఇక దీప సీమంతానికి ఇక ముహూర్తం అయితే ఖరారు చేస్తారు. ముహూర్తం ఖరారు చేసి వచ్చే నెల 10వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో సీమంతం చేస్తే పండంటి బిడ్డ పుడతారు అని పంతులు గారు అయితే చెప్తారు. ఇక పంతులు గారు చెప్పడంతో, సరే పంతులు గారు ఆ రోజు కూడా మీరే వచ్చి పూజ చేయండి అని అడుగుతూ ఉంటారు. సరే అని చెప్పేసి పూజారి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ అందరూ కూడా ఎలా జరిపించాలని ఇక సీమంతాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక దశరథకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో, అవునా సరే మా జాగ్రత్తలో మేముంటాము అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు శివనారాయణ, మా జాగ్రత్తలో మేముంటామని అలా అంటున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, ఆ వైరా జైలు నుంచి విడుదలయ్యాడట, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోన్ చేశారు ఇన్స్పెక్టర్ గారు అని అనగానే, అవునా ఆ వైరా అంత ఈజీగా ఎలాగ విడుదలయ్యాడ్రా అని అడుగుతూ ఉంటే, ఏమో నాన్న అదే నాకు అర్థం కావడం లేదు, సరేలే ఆ వైరా వచ్చినప్పుడు చూద్దాం అని అంటూ ఉంటే ఇంతలో ఇక వైరా అయితే వస్తూ ఉంటాడు. ఇక వైరా రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఎందుకు వచ్చావు నువ్వు అని తిరిగి అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చానేంటని అడుగుతావేంటి, ఇన్ని రోజుల తర్వాత జైలుకి వెళ్ళి వచ్చాను కాబట్టి ముందే మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ, అసలు నీకు మాకు ఏంటి సంబంధం, ముందు పో బయటికి అని దశరథ అంటూ ఉంటే, నేను జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, వీడేంటి ఇప్పుడు వచ్చాడు, నా గుట్టు బయట పెడతాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అప్పుడే
అంటూ ఉంటాడు. దశరథ, నువ్వెందుకు వెళ్ళావో జైలుకి తెలీదా? నా మేనల్లుడు నిన్ను చితకబాది పోలీసులకి అప్పజెప్పాడు, తన తండ్రిని కాపాడుకున్నాడు అని అంటూ ఉంటే, ఆ రోజు మీకు ఒక విషయం చెప్పాను, నా చేత ఇదంతా చేయించింది జ్యోత్స్నానే అని. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, నాకు ఇదంతా చేయించింది ఎవరో కాదో జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, పోరా బయటికి అని శివనారాయణ దశరథ కూడా తిడుతూ ఉంటారు. అప్పుడే వచ్చిన ఇన్స్పెక్టర్ అయితే, సార్ తెలిసి తెలియకుండా మాట్లాడకండి సార్ అని అంటూ ఉంటే, అసలు మీరెవరు మా దగ్గరికి వచ్చి తెలిసి తెలియకుండా మాట్లాడకండి అంటున్నారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేనే పిలిపించాను, పోలీసులు జ్యోత్స్నాని అరెస్ట్ చేయబోతున్నారు అని అంటూ ఉంటే, మొత్తం అందరూ కూడా చుట్టాలు అందరూ కూడా ఉంటారు. అప్పుడే ఇక ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు, నన్నెందుకు అరెస్ట్ చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను ఎందుకు జైలుకి పంపించావో, అసలు నాతో వచ్చి నువ్వేం మాట్లాడావో మొత్తం నేను వాళ్ళకి చెప్పాను, వివరించాను, న్యాయం ఉందని నాకు బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు అని అనగానే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు బెయిల్ మీద బయటికి వచ్చుండొచ్చు, కానీ నన్ను అరెస్ట్ చేయడానికి నీకెంత ధైర్యం అని అడుగుతూ ఉంటుంది. నిన్ను అరెస్ట్ చేయించడానికి ధైర్యం ఏంటి, ఏది అవసరం లేదు, నిన్ను అరెస్ట్ చేస్తే చాలు అని అంటూ ఉంటాడు. వైరా అయితే అప్పుడే సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా, మా అమ్మాయి తప్పు చేసిందని మీ దగ్గర చెప్పడానికి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు దశరథ. నువ్వు ఇలా అడుగుతావని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను దశరథ అంటూ ఫోన్ అయితే తీసి ఈ వీడియోని చూడు అని వీడియోనైతే చూపిస్తాడు. అందరూ చూడండి, సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళు కూడా చూడండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా జ్యోత్స్న వైరా దగ్గరికి వెళ్ళి, నీకు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, నువ్వేది కోరుకున్నా నేను చేస్తాను అని అంటూ ఇక వైరాతో అయితే తను డీల్ కుదుర్చుకుంటూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసిందల్లా మా శ్రీధర్ మావయ్యని CEO పదవిలో నుంచి దింపేయాలి, దానికి సహాయపడేందుకు నిన్ను కాశీని కూడా ఇస్తున్నాను. కాశీ నా తమ్ముడు లాంటివాడు, వాడు త్వరలోనే, అందుకని వాడు ఎలాగైనా పైకి రావాలని వాడి చేత్తోనే ఇదంతా చేయించాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇంకా వైరా అంటూ ఉంటాడు, ఏంటి శివనారాయణ గారు, ఆ రోజు మీ మనవరాళ్ళ గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా, మీ మనవరాలు చూడండి, తను తాగుతుంది, ఇలాగా జల్సాలు కూడా చేస్తుంది, చివరికి నేను మీ శత్రువు అని తెలిసిన మాతో చేతులు కలిపింది, నేను నిజాన్ని బయట పెట్టేసరికి తను తప్పించుకుపోయింది అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు అది విని ఒక్కసారి జ్యోత్స్న, ఏంటి ఇదంతా చూసి మా వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నమ్మకపోతే కుదరదుగా జ్యోత్స్న, ఇప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యంతో నువ్వే నన్ను కావాలని అరెస్ట్ చేయించావని, నువ్వు కూడా నేను చేసిన పాపంలో భాగమయ్యావని మొత్తం కూడా తెలిసినప్పుడు ఎందుకు ఊరుకుంటారనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే, అవును మేడం, మీరు వైరా గారిని రెచ్చగొట్టి మీ మావయ్యని CEO సీట్లో నుంచి దింపేయడానికి మీరు ఎన్ని అరాచకాలు చేశారో అర్థమైపోయింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటారు పోలీసులు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ అయితే, చేసిన పాపాలు ఊరికినే పోతాయా, ఏదో ఒక రూపంలో కర్మఫలంగా అందుకుంటాము అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ అయితే, రే దశరథ, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, జ్యోత్స్న తప్పు చేసింది నాన్న, అందుకే శిక్ష పడుతుంది, దీనికి మనం ఏం చేయగలము అని బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక పారిజాతం పిన్నికి కూడా ఈ విషయం తెలిసినట్టుంది నాన్న అని అనగానే, ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు పారిజాతాన్ని శివనారాయణ. తెలుసండి, తను ఇన్ని కోట్లు స్కామ్ చేసిన సంగతి తెలుసు, కానీ నాకు చెప్పడానికి భయమేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. గండాన్ని దాటేయాలని ఇక శివనారాయణ అయితే పారిజాతం చెప్పిన మాటలు విని
ఇక కోపంతో రగిలిపోతూ పారిజాతం చంప పగలగొడతాడు. ఇక పారిజాతం చంప పగలగొట్టి అంటూ ఉంటాడు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో, నీ వల్లే జ్యోత్స్న ఇలా తయారయ్యింది అంటూ షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.